గూగుల్ డేటా సెంటర్ నాదే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాదే, ఏదన్నా మేమెందుకు ఆపుతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అన్నాడు 4 నెలల క్రితం, గుర్తుందా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే వరల్డ్ మొత్తం కనువిప్పు చూసి వారేవా లోకేష్ అంటే కుళ్ళు పుట్టిన జగన్మోహన్ రెడ్డి అది తీసుకొచ్చింది నేనే కదా అని చెప్పన్నాడు. ఈ టాపిక్ వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి తనకు తాను మాట్లాడిన మాటల్ని ఫస్ట్ ప్లే చేసి వినాలి. తర్వాత హైకోర్టులో వీళ్ళకి ఎదురు దెబ్బ ఎలా తగిలిందో వింటే అబ్బా అనిపించడం ఖాయం. కనిపిస్తా ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. నో, we are not opposing. In fact, we are supporting this. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతా ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అనేది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ యుగాల్లోకి పోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్. మేబీ బియాండ్ ద పాయింట్, బియాండ్ ద స్కేల్ వెళితే we are not opposing. In fact, we are supporting this. We are not opposing. In fact, we are supporting this. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది we are not opposing. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా?